గత కొన్ని సంవత్సరాలుగా ఫార్మా కంపెనీలలో పల్లాడియం కార్బన్ దొంగతనానికి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఛేదించిన సంగారెడ్డి జిల్లా పోలీసులు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట సిసిఎస్ పోలీసులు సంయుక్త ఆపరేషన్లో సుమారు 4.5 కోట్ల విలువ గల పల్లాడియం కార్బన్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల అదుపులో 4 నేరస్తులు, మారుతి సుజుకి కారుతో పాటు 6 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. ఈ సందర్భంగా వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్. మన సంగారెడ్డి జిల్లాలో వివిధ ఫార్మసీ కంపెనీస్లలో పలాడియం ఒక ప్రీషియస్ మెటల్ అది. సో ఈ పలాడియం చాలా ప్రాసెసింగ్లో యూజ్ చేస్తారు. సో ఇది సిల్వర్ కంటే చాలా కాస్ట్లీ. సో దీనిలో 5%, 10% అనే క్వాంటిటీలో కాంపోజిషన్లో ఈ పలాడియంని చాలా వరకు యూజ్ చేస్తారు. సో దీన్ని చాలా వరకు ఒక 3 ప్లేసెస్లో మనకు దొంగతనాలు జరిగాయి. సో లాస్ట్ ఇయర్ న్యూలాండ్ ఫార్మా కంపెనీలో, దాని తర్వాత అరిన్ లైఫ్ సైన్సెస్ ఈ ఇయర్, ర్యాంపాక్స్, బొల్లారం లిమిట్స్లో ఇలా వివిధ ప్లేస్లో దొంగతనాలు జరిగాయి. సో రీసెంట్గా లాస్ట్ వీక్ సదాశివపేటలో అరిన్ లైఫ్ సైన్సెస్ యూనిట్ నెంబర్ 3లో దాదాపు 120 కేజీల పలాడియం దొంగతనం జరిగినట్టు ఆ కంపెనీ మేనేజ్మెంట్ వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది 58/2025 క్రైమ్ నెంబర్ కింద కేసు రిజిస్టర్ చేసి సదాశివపేట పోలీసులు మరియు సంగారెడ్డి సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా వివిధ ప్లేసెస్లలో రైడ్స్ చేసి వివిధ మెంబర్స్ని పట్టుకోవడం, మెటీరియల్ సీజ్ చేయడం జరిగింది. సో దీనిలో ఒక పెద్ద అంతర్రాష్ట్ర ముఠాని పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళ మోడస్ ఆపరెండి ఏంటంటే, ఇలా ఫార్మసీ కంపెనీస్లలో స్టోర్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో ఆ కంపెనీలో బ్లూ ప్రింట్ ఎవరికైతే అవైలబుల్గా ఉంటుందో వాళ్ళతోటి మచ్చిక చేసుకుని ఈ పలాడియం మెటీరియల్ ఎప్పుడైతే కంపెనీలోకి వస్తుందో అప్పుడు లోపల పనిచేసే వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక గ్యాంగ్ని అక్కడికి పంపించి దాన్ని దొంగతనం చేసి దాన్ని మళ్ళీ ఇల్లీగల్గా బ్లాక్ మార్కెట్లో అమ్మడం జరుగుతూ ఉంది. సో దీనిలో భాగంగా అల్లం సాంబశివుడు అని మెయిన్ పర్సన్. ఈ అల్లం సాంబశివుడు దాదాపు ఇప్పటికి ఒక 8 కంపెనీలలో పనిచేయడం జరిగింది. ఇతను పీజీడీఎం మెటీరియల్ సైన్స్ చేసి వివిధ కంపెనీస్లో చేసినప్పుడు ఆ స్టోర్ మేనేజర్గా చేసినప్పుడు ఆయనకి మెటీరియల్ మీద చాలా ఐడియా ఉండే. సో ఇతను ఒక ఇద్దరిని, ప్రసాద్ అండ్ రాజు అలియాస్ అన్మోల్ జగ్గే, ఇతని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అన్మోల్ జగ్గే అండ్ ప్రసాద్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వీళ్ళు వచ్చి దాన్ని దొంగతనం చేసి తీసుకెళ్ళి మళ్ళీ బ్లాక్ మార్కెట్లో కుటుంబరావు, శ్రీనివాసరావు అని ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి బ్లాక్ మార్కెట్లో అమ్మడం జరిగింది. వాళ్ళు టెస్టింగ్ అంతా కూడా తీసుకొని దాన్ని ఎంత వాల్యూ వస్తుందో తీసుకునేవారు. సో దీనిలో ఇంకా డీటెయిల్గా వెళ్తే దాదాపు ఇక్కడే కాదు, ముంబైలో, పూణేలో కూడా ఇట్లాంటి దొంగతనాలు, ఒకటి గుజరాత్లో కూడా ఒక కేసు ఉన్నట్టుగా సస్పెక్ట్ చేస్తున్నాం. సో అది కూడా వాళ్ళ బీదర్లో, కర్ణాటకలో ఉంది, పూణేలో, ముంబైలో అండ్ గుజరాత్లో కూడా కొన్ని కేసెస్లో, కొన్ని పలాడియం థెఫ్ట్ కేసెస్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. సో ముఖ్యంగా ఈ కేసులో మనకి ఈ ఒక్క కేసులో మనం సదాశివపేట అరిన్ లైఫ్ సైన్సెస్లో పట్టుకున్న అక్యూజ్ని మనం ఇంట్రాగేట్ చేసినందుకు మనకు మిగతా కేసులు బొల్లారంలో లాస్ట్ ఇయర్ న్యూలాండ్ ఫార్మస్యూటికల్ కంపెనీలో దాదాపు 20-35 కేజీల పలాడియం దొంగతనం అయింది. ఆ కేసు కూడా డిటెక్ట్ అయింది.
దాంతోపాటు ఒక 2 మంత్స్ 3 మంత్స్ బ్యాక్ మనకి బొల్లారం పిఎస్ లిమిట్స్లో ర్యాంపాక్స్ కంపెనీలో కూడా దాదాపు ఒక 10 కేజీల దొంగతనం, 8 కేజీల పలాడియం అనే దొంగతనం అయింది. దానికి ఆ కేసు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు బీదర్లో సాయి లైఫ్ సైన్సెస్ అని ఒక 15 నుండి 17 కేజీల కార్బన్ పౌడర్ని తీసుకోవడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.